హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు గోంగూర రొయ్యలు, మా ముస్లిం స్టైల్లో గోంగూర రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో తెలుసుకుందాం. వాటికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందాం. రొయ్యలు, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ఆయిల్. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత గోంగూరను వేసుకోవాలి. గోంగూరని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు. దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నువ్వులను వేసుకొని 2 లేదా 3 స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ కుక్ అయిన దాన్ని ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్, పచ్చిమిర్చి కలిసేలాగా ఇంకో 1/2 అవర్ మగ్గించుకొని ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. దగ్గరగా కాకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా ఆ క్యాప్ని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నువ్వులు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. నువ్వులు క్రంచీగా గోల్డెన్ కలర్లో ఉండేలాగా, లైట్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న నువ్వులని మనం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వుల్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకుందాము. పౌడర్ అంటే మెత్తగా కాకుండా కొద్దిగా నువ్వులు ఉండేలాగా పట్టుకోవాలి. అదేవిధంగా గోంగూర ఉడికిపోయింది. ఈ ఉడికిన గోంగూరని మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా, అదేవిధంగా లైట్గా కాకుండా కొంచెం మీడియంగా మనం గోంగూరని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకుని ఇక్కడ చూస్తున్న విధంగా మీకు ఎన్నైతే స్పూన్స్ పడతాయో అన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్రై అయిన తర్వాత రొయ్యలను వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అల్లం ఫ్రై అయిన తర్వాతే ఈ రొయ్యల్ని వేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది ఈ రొయ్యలకి బాగా పట్టాలి.
చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. నీట్గా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 80% కుక్ అయ్యే విధంగా ఈ రొయ్యల్ని వేపుకోవాలి. వేపుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా అదే ఆయిల్లో కొద్దిగా ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోని ఇందక్కడ మనం రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే రొయ్యల్ని ఇందులో వేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు ఉల్లిపాయలు 2 కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మొత్తం రొయ్యలకి ఉల్లిపాయలకి మొత్తం పట్టే విధంగా ఈ పసుపుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా గోంగూరని మిక్సీ పట్టుకున్నాము. చూస్తున్నారు కదా, మెత్తగా కాకుండా ఇలా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న గోంగూరని మనం ఈ రొయ్యలలో వేసేసుకున్నాము. ఇలా రొయ్యల్లో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, లైట్గా బబుల్ టైపు వస్తుంది. అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కుక్ అవుతూ ఉంటుంది. దీనిలో కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ కనుక కారం తింటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ కారాన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం నువ్వుల్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఈ కర్రీలోకి వేసుకోవాలి. మీరు ఎక్కువ కనుక తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నువ్వుల పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యలు రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ముస్లిం స్టైల్లో గోంగూర రొయ్యలు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thank you. Keep watching SM Stars. Subscribe.